అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామం 2019లో మరి ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి పెద్దగా ఆదరించలేదు, మరి ఎందుకో తెలియదు గానీ మండలంలో అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మరి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి ఆలోచన చేసుకోండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ఎంత తేడా ఉందో. ఒకసారి మీ గ్రామానికి సంక్షేమం ద్వారా సుమారు చిన్న గ్రామం ఇది 18,42 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మీ అకౌంట్ లోకి ₹1 ఏమన్నా వచ్చిందో ఆలోచించుకోండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేశాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అభివృద్ధి ద్వారా కూడా ఈ గ్రామానికి 1,46 లక్షల రూపాయలు రావడం జరిగింది. మరి దీంట్లో కనీసం 5% కూడా వచ్చింది దాఖల్లో గతంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి. ఇంత అభివృద్ధి జరిగింది. గతంలో ఎస్టీ కాలనీ గానీ బీసీ కాలనీలో గానీ రోడ్లు కూడా వేసిన దాఖలు లేవు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి జలజీవన్ ద్వారా ఇంటింటికి ట్యాప్ వేయడం గానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ గ్రామం అభివృద్ధిలో ఒక్కసారి గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మీ ఇంటికి మేలు జరిగిందనుకుంటేనే ఓటేయండి. రేపు మళ్ళా పొరపాటు జరిగి చంద్రబాబు కనుక మీరు ఓటేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి కూడా రావు. బంజరు భూమి ఉంది, కొంత యూనివర్సిటీ తీసుకొద్దామని కూడా ఆలోచన చేశాం, కానీ కొంతమంది దానికి అడ్డుపట్టడం వల్ల అది కూడా రాలేదు. అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పం ఉండాలి, కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పి నన్ను కూడా ఆశీర్వదించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది. పెన్షన్ ఇంటికి రావాలన్నా జగన్మోహన్ గారు ఇంటేనే వస్తుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.